మనం 235 కిలోమీటర్స్ కొట్టడం దేవునికి ఇష్టం లేదు. ఇష్టం ఎడదాక్కుందేమో మాకు కానీ, కానీ దీనివల్ల జర చల్లగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ ఆఫీషియల్. ఈరోజు వచ్చేసి డే 3 అనమాట. ఈరోజు మేము భోపాల్లో ఉన్నాము. ఢిల్లీ ఇక్కడ నుంచి ఒక 700 కిలోమీటర్స్ ఉంది. సో ఈరోజు ఎట్లయినా ఢిల్లీ చేరుకోవాలి. ఇప్పటికే 2 డేస్ అయింది, లాగ్ అవుతుంది రోజుకి. ఇక్కడ భోపాల్లో ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే స్టే చేసినాము. ఆ కాలు దెబ్బ తాకింది కదా, నేను పప్పు తినేసరికి చీమ పట్టింది, కుంటాలు చూస్తుంది ఇట్లా. రెడీయా? రెడీ. సో జస్ట్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఢిల్లీ ఒక 7:20 ఏమో ఉంది. మా పవర్ బ్యాంక్లో ఛార్జింగ్లు అయిపోయినాయి, అన్నిట్లో అయిపోయినాయి. ఇక రేపు రూమ్ తీసుకోవాలి కదా, తప్పదు. మీకు డౌట్ రావచ్చు స్నానం ఎట్లా చేస్తున్నామని. నిన్న ఇలా చేయలేదు. ఇక్కడ మోటార్ ఖరాబ్ అయిందంట. యాక్చువల్గా ఇక్కడనే చేసేటోళ్ళం. రైట్ సెట్ ఒకటే పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ ఉంది. నాకు తెలిసి ఒకసారి ఫోన్ ఫుల్ అవుతుంది, గోప్రో ఫుల్ అవుతుంది ఒకసారి. నేను కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కరెంట్ ఫిల్ అయితే చాలు మనకి. ఇక్కడ నుంచి ఢిల్లీ 766 ఉంది. వియా గ్వాలియర్ నుంచి చూపిస్తుంది ఇది. సో ఎట్లా వెళ్తాం ఏంది అనేది చూద్దాం. రోడ్ ఎట్లుంటుందో అయితే మనకైతే ఐడియా లేదు. ఇవాళ ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే కానీ ఢిల్లీ రీచ్ అయిపోవాలి, లేకపోతే ఇజ్జత్ పోతుంది. ఫస్ట్ 2 రోజుల నుంచి తోలుతారు, ఢిల్లీ కూడా పోలేదారా అంటారు. భయ మన 2 రోజులు రూమ్ తీసుకోకపోతే ఎంత మిరిగినా తెలుసా భయ? 4,000 స్కామ్ అయితే భయ. మనకు 4,000 మిగిలినాయి అనుకోండి భయ. మనిషికి 1000 రూపాయలు సెట్ భయ. ఒక ఫుల్ ట్యాంక్ వచ్చేస్తుంది అనుకో. ఈరోజు సండే ఏదంటే బ్రష్ చేయలేయాల. అక్కడ బంక్లో వాటర్ లేవంట, మోటార్ ఖరాబ్ అయిందంట. నిన్ననే మా దరిద్రానికి నిన్ననే ఖరాబ్ అయింది. పాపం వాళ్ళే బకెట్లలో తెచ్చుకుంటారు. ముందర రోడ్డు దాటిపోయి బకెట్లలో తీసుకొచ్చుకుంటారు. ఇంకా సీదా ఒక 100 కిలోమీటర్ పోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకోవాలి. రోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతుంది, ఈరోజేమో బ్రష్ కూడా స్కిప్ అయిపోయింది. ఎట్లుంటుంది బా మనతోని? మామూలుగా ఉంటుందా? భోపాల్ సిటీలోకి అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. భోపాల్ క్రాస్ చేసుకొని వెళ్ళాలి గ్వాలియర్కి. బస్సులు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. వీటికంటే కామెడీ బస్సులను కూడా చూసినాం. ఇక్కడ వీళ్ళ ఆర్టీసీ బస్సులు ఇవి. అక్కడ కూడా ఒక బస్సు. ఏమ్మా ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఎంత కామెడీగా ఉన్నాయి తెలుసా? గోవాలో ఇంకా కామెడీగా ఉంటాయి. ఏదో అనుకున్నా, భోపాల్ సిటీ మాత్రం పెద్దయినా భోపాల్. ఇక్కడ ఒక్కొక్క స్కిల్స్ ఉన్నాయి మామ, వేరే అనుకో. ఏ కేరళ ఒక్క కేరళ బండి ఒప్పించింది మాకు ఇప్పటి వరకు. ఓమ్నీ వ్యాన్స్ మన దగ్గర చాలా తక్కువ కనిపిస్తాయి కదా. సో ఇక్కడ మధ్యప్రదేశ్లో అయితే మ్యాక్సిమం ఓమ్నీలే ఉన్నాయి. ఇది ట్యాక్సీ అనుకుంటా. దగ్గర దగ్గర ఎంతమంది ఎక్కిరే పన? 1 2 3 4 5 6 7 8 9. వానక్క డ్రైవర్తో కలిపి 11 మందిరా. 7 సీటర్ని 11 మందిని ఎక్కించిండు అలా. ఇది అతికింది ఇక్కడ. భోపాల్ దాటిన తర్వాత ఇక్కడ ఒక చలివేంద్రం కనిపించింది. ఎండాకాలం కాబట్టి మ్యాక్సిమం రోడ్ సైడ్లో ఉంటాయి. సో వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నాం. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. చల్లగా ఉన్నాయా? చాలు, ఇంతకంటే మనకు లైఫ్. మినీ ఫ్రిడ్జ్. చల్లగా ఉన్నాయా? స్కూల్ బ్రో, సెట్ మ్యాన్, లైఫ్ సెట్ ఇవ్వాలా. ఇట్లాంటివి 2 3 కనిపించినాయంటే ఇక వాటర్ బాటిల్ పేరు మీద 200 మిగులుతాయి. గీటోలు గట్టే ఎవరాడు ఆయన? పాండబ్బా అంతా ఉంది ఆయన. ఈ రోడ్లో కూర టోల్ కట్టేది ఇంత దరిద్రంగా ఉన్నది తెలుసా? వరస్ట్ రోడ్స్. మ్యాంగోస్ ఉన్నాయిగా, తినబుద్ధి అవుతుంది. ముందర అనిపిస్తాయి, మింగి తిందాం. నీ అమ్మ బోర్డులన్నీ హిందీలో ఉన్నాయి, ఏమర్థం అయితే లేదు. పేరు చెప్దామంటే ఇది ఏ ఊరు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. ఒకసారి మళ్ళీ మ్యాప్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్, ఎందుకైనా మంచిది. రైట్ లెఫ్ట్ 2 రూట్లు చూపిస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళకి సఫారీలు ఇచ్చారు, టాటా సఫారీ. भैया दिल्ली कैसा जाना? दिल्ली 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 न्यू दिल्ली हाँ
दो रूट दिखा रही यहाँ से भी है, गुना से भी है। मकसूदनगढ़ है, यहाँ से मकसूदनगढ़, शिवपुरी, गुना। हाँ मकसूदनगढ़, शिवपुरी और गुना। रोड अच्छा रहता हाँ, रोड टाप टाप। रोड कैसा अच्छा, किधर अच्छा रहता, इधर और उधर? हाँ, ये वहाँ से भी जा सकते हैं। तो मकसूदनगढ़ से जंजाली चौराहा आएगा, जंजाली चौराहे से हाईवे लग जाएगा वो वाला। నాకే అర్థమైతలేదు నీ అమ్మ. బాయ్ని ఇందాక అడిగిరా ఎట్టించి పోతే మంచిగా ఉంటుంది ఏంది అని. బాయ్ ఏదో చెప్పిండు, అర్థమయ్యి అర్థం కానట్టే ఉంది. అనవసరంగా ఝాన్సీ రోడ్ వదిలిపెట్టి ఇటు సైడ్ వచ్చినాం. అటు సైడ్ పోతే ఈ పాటకాల మినిమం గ్వాలియర్ అన్న రీచ్ అవుతుండే. అసలు ఇక్కడ డ్రైవర్లు అందరూ మొత్తం టాప్ మోస్ట్ వాంటెడ్ డ్రైవర్స్ ఉంటారు ఇక్కడ. రోడ్డు వన్ వే అయినా కూడా బాగానే ఉంది, స్ట్రైట్ హైవే. ఇప్పుడు ఘాట్ రోడ్ వచ్చింది, ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి రైట్ని. ఈ అమ్మ ఊకే హైవేలో ఎక్కుతాం, బోర్ కొడుతున్నా హైవేలో కొట్టి కొట్టి కొట్టి. ఈ బాయ్కి యూట్యూబ్ ఛానల్ ఉందంట, ఆ పేరు అన్ని బూతులు రాసి ఉన్నాయి. సుక్క నీళ్ళు మామిడ. ఢిల్లీ ఇంకా 600 కిలోమీటర్స్ ఉంది. మేము మార్నింగ్ నుంచి ఒక 170 కిలోమీటర్స్ వరకు కొట్టినాం. వాటర్ తాదామని చెప్పి ఆగినాం. నా చేతులు చూడరు ఎంత కర్రగా అయినా. మీ చేతులు చూపి. ఎట్లా నుంచి పోతున్నాం మనం? అమ్మ ఏంది ఇది? మన మెకానిక్స్. మళ్ళీ బ్యాగ్ కొంచెం వన్ సైడ్ అయింది ఇది. సో పెట్రోల్ బంక్ లాగి మళ్ళీ సెట్ చేసుకోవాలి బ్యాగ్ అంతా. కాళ్ళు ఇక్కడ చీమ్ పట్టింది, ఇక్కడ అంతా మస్తు పెయిన్ వస్తుంది. కరెక్ట్ ఈ రైడ్కి వచ్చే ముందర 10 days ముందర కింద పడ్డ బండి మీద నుంచి ఘోరంగా తాకినాయి దెబ్బలు. ఫ్రెష్ యాక్సిడెంట్. ఆశీసు ఇది మొత్తం వేరు వేరు అయిపోయినాయి. నరపోయారు మనుషులు. రాజస్థాన్ గాడి అన్నీ రాజస్థాన్. గాచారం బాలేక కొంత పడ్డది, ఇలా చక్కగా ఉన్నాయి. అందుకే జర రోడ్ల మీద పోయేటప్పుడు జాగ్రత్త పోవాలి. నిమ్మలంగా లారీ పడేసింది కాక వండుకొని తింటారు. దిబ్బరొట్టలు చేసుకుంటారు. గ్వాలియర్ ఇక్కడ నుంచి రైట్ అంట. NH 46 వచ్చింది ఇప్పుడే. మరి హైవే మంచిగా ఉంటే చాలు మనకి. నేషనల్ హైవే 46. ఇది హైవేనా ప్యాచ్ రోడ్ ఇది? ఫైనల్గా ఒక ఇండియన్ ఆయిల్ బంక్ అయితే దొరికింది మనకి. ఫుల్ ట్యాంకర్లో ఇక్కడ పెట్రోల్ ప్రైస్ 107. సేమ్ మన దగ్గర ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. 1000 పట్టింది, 1000 రూపీస్ పట్టింది. ఈ ఫుల్ ట్యాంక్ ఒకటే నాకు 1000 పట్టింది. అన్ని 1300 పైన పట్టినాయి. మా దాంట్లో కొత్త బ్లాగర్ ఒకటి జాయిన్ అయ్యింది. ఆడేంది లారీ పడ్డది యాక్సిడెంట్ అయింది. మనం పోతే రికార్డ్ చేసాం, వచ్చి అది చూసి మన రిటర్న్ పోయి వచ్చి బ్లాగ్ చేసాం. ఫోను మీకు ముందే ఉంటాయి, తెలుసుగా మిస్టర్ 360 ఇది ఉంటాయి. నడవాలి మరి పోయి తిందాం. నెక్స్ట్ ఏ దాబా వస్తే దాబాలు ఆపేద్దాం. ఆపాలంటే ఫస్ట్ బంద్ చేయాలి. बात करो भाई, किधर है होटल? सामने। ఇప్పుడే చెప్పింది 3 కిలోమీటర్స్. हम लोग हिंदी थोड़ा थोड़ा आता, पूरा नया आता. अच्छी बात. కాదు భాయ్, మన దగ్గర ముద్ద చెప్తుంటే లంచోడుకులు బాగా చూసుకోవడం. ఫోన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు, అయినా వాడిని ఇట్లా కామెంట్ చేయబుద్ది నీకు. మన బాయ్స్ మీద చూడండి మంచిగా ముచ్చటేస్తున్నారు. మనం ఎంతైనా ట్రావెల్ చేస్తుంటే ఈ బాయ్ అడిగిండు, బాయ్ మీరు ఎంతైనా తిరుగుతారు, క్యా మిల్ జాయితే అప్పు అన్నాడు. ఓన్లీ అవుట్ గోయింగ్, ఓన్లీ తాగుతున్నాయి. ఇప్పటికి 4 ఫుల్ ట్యాంక్, ఇప్పటికి ఫుల్ ట్యాంక్ పేరు మీద ఒక 6000 ఎగిరినాయి. వచ్చింది పేరు ఢిల్లీ కూడా పోలే 6000కి. సపరేట్గా పోదాం పారి, తేడా కొడుతుంది. చలో జర కొద్దిసేపు కొంతమంది మాట్లాడితే కంటెంట్ మిల్ జాతే. భయ టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. మనం ఎక్కువసేపు ఆకలేం కాబట్టి ఎన్నో అక్కడ ఆకలి తీర్చుకుందాం. మహాకాల్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, కానీ మనం బ్యాచిలర్స్గా ఎలా చేస్తారంటవా? ఇట్లా రెస్టారెంట్కి వస్తే ఇట్లా ఛార్జింగ్ల కోసం పంచాయతీలు అవుతాయి మాకు. అంటే మేము ఛార్జింగ్ల కోసమే రెస్టారెంట్ల దగ్గర అవుతాం, అది వేరే విషయం అనుకోండి. దిస్ ఈజ్ వెజ్ ఫ్రైడ్ రైస్, జస్ట్ 140 రూపీస్ ఫర్ 1 పర్సన్. ఏ డొక్క కాంత ఫ్రెండ్స్ ఇది. తిండి కోసం పుట్టిన మహానుభావుడికి అయితే చికెన్ కూడా అనదు అది. పర్లేదు, యావరేజ్ ఉంది. రైస్ సరిపోదని చెప్పి పన్నీర్ ప్లస్ రోటీ. పన్నీర్లో పన్నీరే లేదు. రోటీ అడిగితే ఇక అది ఇక యాజ్ యూజువల్గా నిన్న తీసుకొచ్చిన దిబ్బ రొట్టెలు వచ్చినాయి. మళ్ళీ ముక్కలు వచ్చినాయి పన్నీర్. పన్నీర్ చెప్పింది కానీ ఇలా పన్నీర్ లేదు. ఇలా పన్నీర్ అయితే ఏడలేదు, పన్నీర్ పొట్టొక్కటి ఉంది. ఈ దాబాలని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. గ్వాలియర్ ఎగ్జాక్ట్గా 235 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ నుంచి నాన్ స్టాప్ గ్వాలియర్ పోయిన తర్వాతనే నేను మళ్ళీ ఏదైనా బ్లాగ్ చేస్తా. మధ్యలో చేసేదైనా చేయను నేను. డబ్బులు పట్టేసింది మొత్తం, వర్షం వచ్చేటట్టుంది.
వేసుకుంటే బెటర్ అనుకుంటా. హోప్ ఫర్ ద బెస్ట్. అది అట్లుంటుంది మనకు తీట. మనం 235 కిలోమీటర్స్ కొట్టడం దేవునికి ఇష్టం లేదు. మనం ఛాలెంజ్ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో గోపురం అయితే తీసి లోపల పెడుతున్నాం. సో ఇప్పటివరకు అయితే కొంచెం వరకు బ్లాగ్ అయితే ఏం రాదు. రైట్ గ్వాలియర్ అయితే కొడుతాం. ఇప్పుడు రైన్ గేర్ వేసుకొని కుత్త ర్యాంపు వర్షం పడుతుంది భయ, మామూలుగా లేదు భయ. రోడ్డు మీద పోతుంటే బండిని ఓడిస్తలేదు. దెబ్బ తాకింది మొత్తం. రెయిన్ గేర్ వేసుకున్నా ఇక్కడ మొత్తం చినుకులు పడి ఇంకా ప్రెస్ అయిపోతుంది దెబ్బకి. పోతలేదు అసలు. ఇట్లా ప్రెస్ చేస్తుంది రోడ్డుకి, బండి పోతలేదు. అరే ఆరో గేర్లు ఎంత యాక్సిడెంట్ మొత్తం 60 వేస్తుంది అంతే. దగడ్ ప్రమోద్ రాజ్ చూసినా మనంత పర్ఫెక్ట్ చెప్తున్నాం. శ్రీనాథ్ రెడ్డి అంటే శ్రీనాథ్ రెడ్డి, అజయ్ అజ్జు ఆఫీసర్ అంటే అజయ్ అజ్జు ఆఫీసర్ అంటాడు. అట్లుంటది వాళ్ళతోని. ఏ 200 cc वो 1000 cc 1 लीटर का 5 किलोमीटर जाता है वो गाड़ी. వర్షం పడ్డదని చెప్పి ఆగినాము. మొత్తం బురద అయిపోయినాయి. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కొంచెం టైం పాస్ చేసినాము. मैं रिकॉर्ड कर रहा हूँ आपको, हाँ यूट्यूब पे डालते. हाय నువ్వు నా ఇజ్జత్ తీసానుక పుట్టినవుపా. వర్షం పడ్డదని ఒక 25 to 30 minutes ఆగినాం. మామూలుగా ఎంజాయ్ చేయలేదు వాళ్ళతోటి తెలుసా. కిరాక్ మామూలుగా మాట్లాడలే వాళ్ళతోటి. ఎడదాక్కుందేమో మా దగ్గరే, కానీ దీనివల్ల జర సల్లాగా ఉంది. అదొకటే ప్లస్ పాయింట్. ఆట్ బాయ్స్ 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 సో ఈ టాప్ వాకిలో అయితే మళ్ళీ పెడదాం. వర్షం దగ్గర 70 కిలోమీటర్లు అట్లనే వచ్చినాం సీదా. ఇలా ఫ్లాగ్ రాడ్ కట్టుండే, ఫ్లాగ్ రాడ్ ఊసిపోయిందని చెప్పి పక్కకు ఆగినాము. ఒక్కసారి చూడండి మొత్తం బురద. ఇలా టెంటే ఉంది, ఏం కాదు. బ్యాగ్ ఇటు సైడ్ తడుస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ కూడా ఏం లేవు ఇటు సైడ్. మధ్యలో పెట్టేసిన ఎలక్ట్రానిక్స్. బండి హగ్గర్ లేకపోతే, మడ్గాడ్ లేకపోతే ఇట్లా తయారవుతుంది. ఈ భయ వాళ్ళు జగిత్యాల నుంచి వచ్చారు 220 మీద. హాయ్ బ్రో, ఏం పేరు మీ పేరు? కౌశిక్ కళ్యాణ్. బాగుంది కాంబినేషన్. TS 22 పల్సర్ 220. ఏ రేంజ్లో దావ కొడుతురు భయ, మాకంటే ఎక్కువ మీరైతే. మావాడు ఎట్లా చంపుతుండో మీరు అట్లా చంపేస్తారు బండిని. అమ్మ తోడు మా వర్షం మాత్రం బీభత్సంగా కొట్టింది ఇప్పటిదాకా. అందుకే గోప్రో కూడా ఏం ఆన్ చేయలేదు. మనకి తెలంగాణ నుంచి ఇంకొక బైక్ వచ్చింది TS 22. సో వాళ్ళు కూడా లదాఖే వెళ్తున్నారు. సో గ్వాలియర్ మనకి ఇంకా 140 కిలోమీటర్స్ ఉంది. గ్వాలియర్లో మన ఫ్రెండ్ ఉన్నాడు కార్తీక్ అని. సో వాడేమంటున్నాడు, అరే ఈరోజు నైట్ స్టే చేయండి, ఒకవేళ లేట్ అయితే ఫుడ్ అయితే నేను అరేంజ్ చేస్తాను, మీరు వచ్చేసేయండి అని అన్నాడు. సో టువర్డ్స్ గ్వాలియర్ అయితే వెళ్తున్నాము. ఇది ఏందిరా ఈ సెటప్, ఏందిరా ఈ పట్టాలు, ఏందిరా నాయన ఈ కర్రలేందిరా. ఈ స్ట్రెచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. ఐస్ ఇక్కడ ఒక 20 minutes దాకా ఆగినాము. ఆ ప్లేస్ బాగుంది కదా, డ్రోన్ లేపుదామని చెప్పేసి ఆగినాము. హెవీ విండ్ అని వార్నింగ్ వస్తుంది. సో అందుకని చెప్పి మళ్ళీ డ్రోన్ దింపేసినాము. కర్వ్స్ బాగున్నాయి అని చెప్పి ఎగిరేయమని చెప్పిన, కానీ ఆ షార్ట్ వస్తే మాత్రం పిచ్చలు అయిపోతున్నాయి మీరు. అట్లా ఉన్నాయి రోడ్డు, ఇట్లా కరువు మస్తు ఉంది అసలు. మామూలు వైర్ ఊసిపోయింది, ఈ బండిది లైట్ ఊసిపోయింది. ఈ బండికి లైట్లు లేవు. గ్వాలియర్ లోకల్కి అయితే ఎంటర్ అయినాము. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉందని చెప్పినా కదా, ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మ్యాప్ పెట్టేసుకున్నా. సో ఇంకా ఇక్కడ నుంచి 10 kilometers చూపిస్తుంది, అంటే ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు. ఏమరా నాయన ఇంత గల్లీలలో ఉన్నాయి. ఆఫ్ రైడింగ్ మొత్తం మీ గ్వాలియర్లోనే ఉన్నట్టుంది. ఎవరా ఏదో గ్రేటెడ్ కమ్యూనిటీలోకి తీసుకొచ్చింది. మరి అపార్ట్మెంట్లో ఉంటుండొచ్చు నాకు తెలిసి. ఫస్ట్ పుస్తకంతో కూర్చుంటావు తిన్నంటే. తిండి కోసం పుట్టేట్టు ఉంటుంది బాయ్. నువ్వు అయితే కార్తిక్ ఫస్ట్ ఆయనకు పెట్టేసి, ఆయన పెట్టాక మిగిలితే మేము తింటాం. బ్రో రేపు ఎడికి పోదాం. రేపు డైరెక్ట్ జమ్మూ కొట్టేద్దాం. 600 700 ఉంది, అవుతుందా కాదు? కొట్టేసేద్దాం, అయిపోతుంది. ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో అయితే ఫుడ్ అరేంజ్ అయింది. సో ఈజ్ మై ఫ్రెండ్ కార్తిక్.
బ్రో మీ పేరు బాలు బ్రో వీళ్ళిద్దరు మధ్యలో జాయిన్ అయ్యారు మాకు. బ్రో మీ పేరు ప్రణయ్. మీ పేరు సూర్య. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే. భయా నీ పేరు ఏపు భయా ఫీల్ అవుతుండు చెప్పిన తెలుగు నాకు ఎప్పుడు పెడతారు నేను ఎప్పుడు తిన్నా పెట్టుకో